హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. ఈరోజు కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది 7% పైన పెరిగిందండి. సో దానివల్ల ఏమైందంటే నేను టోటల్గా 320 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఇక్కడ కావాలంటే మీరు చూడొచ్చు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 320 రూపీస్కి నాకు 158 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. అంటే అరౌండ్ నేను పెట్టిన దానికి 50% ఒక్క రోజులోనే ప్రాఫిట్ వచ్చింది. అంటే 320 రూపాయలకి గాను దాదాపు 150 అంటే దాదాపు 50% అనమాట టోటల్ ఇన్వెస్ట్మెంట్లో. కాకపోతే నేను పెట్టింది 320 రూపీస్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ మీరు చూసినట్టయితే, మీరు ఇక్కడ హోల్డింగ్స్లో చూసినట్టయితే మార్చ్ 2021 26th మార్చ్ 2021లో కొన్నాను. సో దాదాపు 4 ఏళ్ళు అయిపోయింది. ఇది 5వ సంవత్సరం. సో 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 50% ఒక రోజులో సంపాదించేంత ఛాన్స్ ఉంటుందండి. అందుకే మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే ఇలాంటి రిటర్న్స్ ఉంటాయి. సో ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు చూసి ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు 150 రూపీస్ ఉండేది, ఇప్పుడు 166 రూపీస్కి వచ్చింది. 170 రూపీస్ అంటే 320 రూపీస్లో హాఫ్, అంతే కదండి. 160 అంటే దాదాపు 170 రూపీస్ దాకా టచ్ అవుతుంది. సో అంటే ఇంకా ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఇంకా స్టాక్ వాల్యూ పెరిగితే ఒక్క రోజులోనే 320 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పెట్టిన డబ్బులు 320 రూపీస్ ఒకప్పుడు పెట్టిన డబ్బులు అది. సో ఇప్పుడు పెరిగే డబ్బులు 2160 రూపీస్ పైన పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 8% అంటే 2000లో 8% వచ్చేసి 163 రూపీస్ అనమాట. 2100 ఉంది కదా ఇక్కడ మార్కెట్ వాల్యూ. సో దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. అందుకని మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో మన అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిన దానిపైన పెరుగుతుంది అనమాట వాల్యూ, అలా అనమాట. సో బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే కనీసం నాకు చూడండి, ఇక్కడ చూడండి, 576% పెరిగింది. అంటే 5 రెట్లు దాదాపు పెరిగింది, 5.5 రెట్లు పెరిగింది. ఇంకా తగ్గిందండి ఈ మార్కెట్ ఇప్పుడు. ఇక్కడ చూసినట్టయితే స్టాక్ డీటెయిల్స్లో చూసినట్టయితే 795 రూపీస్ ఉండింది ఇంతకుముందు ప్రైస్, కానీ ఇప్పుడు 540కి వచ్చింది. అయినా కానీ నా టోటల్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 320 రూపీస్కి 2100 రూపాయలు వచ్చిందండి. ఇక్కడ పైన చూసినట్టయితే ఓవరాల్ గెయిన్లో 832 రూపీస్ చూపిస్తాను, చూసారా. ఇక్కడ 572% అంటే 5 రెట్లు పెరిగి 75% ఎక్కువ పెరిగింది. అంటే ఇంకొక 25% పెరిగితే 6 రెట్లు పెరుగుతుంది అనమాట నా స్టాక్ అనేది. సో ఈ విధంగా 6 రెట్లు 4 ఏళ్ళలో పెరగాలంటే బ్యాంక్లో అయితే డబల్ అయ్యేకి 8 ఇయర్స్ పడుతుంది. సో ఇక్కడ రిస్క్ కూడా ఉంటుంది, బట్ మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.